కమిషనర్ ఆఫ్ ఇండియా. బోండా ఉమ్మ గారు, విజయవాడ అంటే గుర్తొచ్చే ఒక కీలకమైన వ్యక్తులు, కీలకమైన అంశాల్లో వంగవీటి మోహన్ రంగా ఒకరు. వంగవీటి మోహన్ రంగాకు మీరు అనుచరులు, మీ సోదరుడు బోండా శ్రీను, ఆయన పేరు శ్రీను గారు అనుచరుడు మీరందరూ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాన్ని పదే పదే ప్రస్తావనకు తెస్తూనే ఉంది. అంటే వంగవీటి మోహన్ రంగా హత్యకు కారణమైన టీడీపీ నేతలతో, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవటాన్ని పదే పదే వాళ్ళు పోక్ చేస్తున్నారు. మీరు ఆయనకు అనుచరుడిగా ఉన్నారు కదా, ఆయన హత్య ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అయిందో మనం చూసాం కదా, ఆ పరిణామాలపై మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు. దేవినేని నెహ్రూ కొడుకు ఎక్కడున్నాడు ఇప్పుడు? వైసీపీలో. దేవినేని నెహ్రూ కొడుకు ఎవరి తరఫున పోటీ చేస్తున్నాడు? వైసీపీ. మరి ఎవరు దేనికండి ఇంక ఈ మాటలు? ఇప్పుడు అనవసరమైన మాటలు ఎప్పుడో 30 సంవత్సరాల కింద జరిగిపోయిన వాటిని ఇప్పుడు నువ్వు కొమ్ము కాస్తూ నువ్వు ఆ కుటుంబాన్ని నువ్వు దగ్గర పెట్టుకొని నువ్వు ఎదురు పార్టీ మీద అంటావు ఎందుకు? కాబట్టి ఆ రోజు జరిగినటువంటి వ్యవహారాలు, ఆ రోజు జరిగినటువంటి గొడవలు, ఆ రోజు జరిగినటువంటి అయిపోయినాయి. దానికి వ్యక్తులు, ఆ కుటుంబాలు అన్ని కారకులు ఉన్నారు. అంతవరకే దానికి ఉన్న చరిత్ర, అది అయిపోయింది. మీరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఈ ఇష్యూని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేస్తుంది. కాపులు ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వంచన చేరారు, చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రో రకంగా పవన్ కళ్యాణ్ వదిలేస్తారు అని. ఇప్పుడు కాపులు 2019లో ఒకసారి వైసీపీని నమ్మి మోసపోయారు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు కాపులు ఎప్పుడు పిచ్చివాళ్ళలాగా ఉంటారు అని. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఐపాక్ యొక్క స్ట్రాటజీ. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ వెనక, కూటమి వెనక 195 మంది కాపులు ఉన్నారు. 95 మంది కాపులు. మిగతా 5 కాపులు ఉన్నటువంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు, కన్నబాబు లాంటి వాళ్ళు, ఆడ అమర్నాథ్ లాంటి వాడు, దాడిశెట్టి రాజా లాంటి ఇలాంటి వాళ్ళు ఒక 5-10 మంది ఉంటారు తప్పితే 190 నుంచి 95 మంది కాపులు పవన్ కళ్యాణ్ వెనక ఉన్నారు, కూటమి వెనక వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం. అది భరించలేకే రెచ్చగొట్టేదానికి ఏదో విధంగా ట్రై చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రాజకీయంలో ఆయన పేరు ప్రస్తావించడాన్ని, వంగవీటి మోహన్ రంగ పేరు తేవటం మీరు ఎలా చూస్తారు? వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఎత్తే నైతిక అర్హత కూడా వైసీపీకి లేదండి. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మేము చనిపోయిన తర్వాత మేము ఇక్కడే ఉన్నాం. ఆయన డెడ్ బాడీ దగ్గర ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, వచ్చాడు. ఇంకెందుకు రంగా గారి అతనకుల్ని తేల్చేస్తాను, కాల్ చేస్తాను, తెలియపేస్తాను, శిక్షిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి కనీసం ఆయన రంగా గారి చావుని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ అయ్యారు. 89లో. కానీ ఇంత న్యాయం జరగల, ఇంత న్యాయం. తర్వాత అదే దేవినేని నెహ్రూని ఒక కారులో ఎక్కించుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఈయన తిరిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. కాబట్టి రాజశేఖర రెడ్డికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఇప్పుడున్న వైసీపీకి కానీ, వైసీపీలో ఉన్న అవినాష్ను అక్కడ పెట్టుకొని ఉన్నటువంటి నెహ్రూ కొడుకును పెట్టుకున్న వాళ్ళకి కానీ రంగా గారి పేరెత్తే నైతిక అర్హత లేదు. ఇక విజయవాడకు సంబంధించిన మరో పరిణామం,